అయ్యో రామచంద్ర, సీతారాముల గోత్రం ప్రవర మార్చేశారు. దశరథ రాముణ్ణి రామనారాయణుడు అంటున్నారు. భద్రాచలం రాములూరిపై తెగని పంచాయతీ. ఈ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్. 5గురు పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. ఇప్పటికీ కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్. కమిషనర్కు నోటీసులు. ఈ నెల 23న హైకోర్టులో విచారణ. ఈసారైనా సీతారాముల కళ్యాణం జరిపించాలి. వనం జ్వాల నరసింహారావు అంటూ అక్కడ మనం ప్రధానమైన వార్త చూస్తున్నామండి. ఇక్కడ పంచాయతీ ఏంటంటే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదండి. సో ఆ శ్రీరామచంద్రుడు ఆయన రామచంద్రుడు దశరథ కుమారుడు కాదు, స్వయంగా నారాయణుడే అని చెప్పి కొంతమంది పిటిషన్ వేసిరట. ఇప్పుడు చరిత్ర ఉన్నది, కథ ఉన్నది. రామదాసు గారు అక్కడ గుడి కట్టించిర్రు. శ్రీరామదాసు మంచిగా స్పష్టంగా ఉన్నది ఆ చరిత్ర. అక్కడ ఉన్నది రాముల వారు, ఆ పక్కన సీతమ్మ వారు ఉన్నారు, రాముడు ఉంటాడు, లక్ష్మణుడు ఉంటాడు, హనుమాన్ ఉంటాడు. ఇంకా దీనికి మళ్ళీ కేసులు ఏంది, కథ ఏందండి? ఈ కోర్టు కూడా అసలు కోర్టు కూడా చెప్పేసేయాలా? అసలు రాముడైనా నారాయణుడైనా లక్ష్మీ నరసింహుడైనా అందరూ ఆయనే కదా. విష్ణువు అయినా అందరూ ఆయనే కదా, ఆయన అవతారాలే కదా. కృష్ణుడైనా దీనిలో ఈ పంచాయతీ ఏంది, కొట్టుకునేది. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా, లేక వైకుంఠం నుంచి నేరుగా దిగి వచ్చిన వైకుంఠ రామనారాయణుడా అన్న వివాదం ఇప్పుడు ఎప్పుడు తేలుతుందా అని భక్తులు నిరీక్షిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టు 5గురు పండితులతో వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అది హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు విచారణ ఈ నెల 23న జరగనుండడంతో పాటు 27న భద్రాద్రి రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడుగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. శ్రీరాముని గోత్రం వశిష్ఠ సీతాదేవిది గౌతమున గోత్రం. కానీ 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని, ఆయన రామనారాయణుడు అని అంటూ గోత్రం ప్రవరలను మార్చి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని ప్రవరగా ఆదినారాయణ నిరాకర సాకర అంటూ ఆదిదేవుడి పేరిట చెబుతున్నారు అంటూ చూస్తున్నామండి. సో ఇక గోత్రాలు సూత్రాలు అన్నీ మార్చి దేవుని గోత్రాలు కూడా మారుస్తారు. ఇక నారాయణ అనే వాళ్ళు లేదు. ఇక మరి ఇప్పుడు ఎవరు చెప్పాలి ఇది? ఇక మరి ఆ నారాయణుడే, ఆ శ్రీరాముడే ఎవరికైనా కల్లోకి వచ్చో లేకపోతే ఎవరి మీద పూననే చెప్పాలి. ఇక్కడ కొలువై ఉన్నది నేనే అని చెప్పి ఆయన చెప్తేనే వీళ్ళు నమ్ముతారు. సో ఇది పంచాయతీ అడిగేది.